P9 లైవ్ టీమ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిలక్ రోడ్లో భారీ అన్న సమారాధన. రాజమండ్రి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవి చౌక్ లో అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం. రాబోయే దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. అంబేద్కర్ వాదం వివాదరహితుడు స్నేహితులి మలక అబ్బులు 70 సంవత్సరాలు శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరపల్లిపాలెం చివరి కపిలేశ్వరం మండలం పల్లపులంక గ్రామవాసి మలక అబ్బులు మరణించారు. ఆయన మరణంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజంలో యువతను మంచి మార్గం వైపు నడిపించే ప్రయత్నంలో ఆయన కొంతమేర సఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఆయనకు 2 కుమారులు 2 కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం మండపేట నియోజకవర్గ పల్లపులంక ఆయన స్వగ్రామంలో అబ్బులు పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దుఃఖ సాగరంలో ఉన్న మలక అబ్బులు కుమారులు శ్రీనివాస్ రమేష్ల కుటుంబాన్ని V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్పర్సన్ నేరేడు మిల్లి వినయ్ కుమార్ పరామర్శించి అబ్బులు పార్థివ దేహానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మరియు మండల వైస్ ఎంపీపీ భయ్యా చిన్నబాబు, కె జగన్నాథపురం మాజీ సర్పంచ్ మోర్త వరలక్ష్మి సత్యబాబు, పంచాయతీ డిపార్ట్మెంట్ కోంకి రామచంద్రరావు, టీచర్ నేరేడు మిల్లి సత్యనారాయణ మరియు రెవెన్యూ ఫైర్ ఇరు డిపార్ట్మెంట్స్ అధికారులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, స్నేహితులు, బంధుమిత్రులు అత్యధికంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా శనివారం ఐనవిల్లి మండల కేంద్రంలో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి ఐనవిల్లి ప్రధాన కూడలి వరకు ప్రజలకు పరిసరాలు శుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ మానవహారం చేపట్టారు. అందరూ భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఐనవిల్లి సాధ్యపడుతుందని ఎంపీడీఓ టి వెంకటాచార్య తెలిపారు. మండలంలో మహిళా సంఘాలు పెద్దలంతా బాధ్యత తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని ఐనవిల్లి సర్పంచ్ కాకర శ్రీనివాసరావు సూచించారు. గ్రామ పరిసరాలు జనావాసులో మురికి చెత్త కుప్పల్ని లేకుండా ప్రతి కుటుంబం స్వచ్ఛతగా పాటించాలని కోరారు. డిఆర్డీఏ వెలుగు ఏపీఎం ఎం వెంకటేశ్వర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ పి శ్రీనివాస్, ఏఓపీఆర్డీ శ్రీ వాణికుమారి, మండల సమైక్య అధ్యక్షురాలు కె సత్యాదేవి, సిసిఎం ఎం దుర్గా, వివోఏలు నాగలక్ష్మి, అన్నపూర్ణ, మౌనిక, దుర్గా, భారతి, లక్ష్మి, ఝాన్సీ, సుహాసిని, విజయదుర్గ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మల్కిపురం, సకినేటిపల్లి, మామిడి కుదురు మండలాల్లో ఇసుక తవ్వకాలు, ఆక్వా చేపల రొయ్యలు చెరువులు అనుమతులు పొందాయా లేక అక్రమంగా నిర్వహిస్తున్నారనే అంశాలను రెవెన్యూ సర్వే సచివాలయ మత్స్య సహాయకులు, మత్స్య జలవనరుల శాఖ సిబ్బంది బృందంతో గుర్తించి స్పష్టమైన నివేదికను సమర్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కాలుష్య నియంత్రణ మండలి, జలవనరుల శాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ తహసీల్దార్లతో శనివారం చెరువులు ఇసుక తవ్వకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి అంశానికి సంబంధించి స్పష్టమైన వివరణతో నివేదికలు రూపొందించాలని, తదుపరి మీటింగ్ నాటికి అత్యంత పారదర్శకతతో నివేదికల రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ సందీప్ రెడ్డి, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎన్ శ్రీనివాస్, జలవనరుల శాఖ సహాయ ఇంజనీర్లు, విఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద పాఠశాల విద్యార్థులకు పోషక విలువలతో భోజనం అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రధాన ఉపాధ్యాయుల్ని ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిధిలోని బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంప్రదాయాలు విద్యార్థుల ఇష్టాలు అభిష్టాలు ఆహారపు అలవాట్లు ప్రకారం భోజనం ఏర్పాటుకై ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పిల్లలందరూ ఇష్టపడి భోజనం చేసేలా డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన ఏర్పాట్లు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి బడికి వస్తున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు పిల్లల మధ్య సామాజిక బంధాలను మెరుగుపరిచేందుకు డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో పలు మార్పులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కమలకుమారి, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక వివరాలకు వెళ్తే స్థానిక తిలక్ రోడ్లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్లేటు ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పడల శ్రీరామ్, సుధామ, కె రామారావు, ఎల్ఎస్సి శ్రీను, కె రవి, రాంబాబు, శివదుర్గ, సాయి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవి చౌక్ లో జరిగిన నవరాత్రి మహోత్సవాల పోస్టర్ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. 6న దంపతుల పూజ, 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామన్నారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనక దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 2వ రోజు గాయత్రి దేవిగా, 3వ రోజున అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు మహాలక్ష్మీదేవిగా, 5వ రోజు బాల త్రిపుర సుందరి దేవి, 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7వ రోజున సరస్వతి దేవి, 8వ రోజున దుర్గాదేవి, 9వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లగ సత్యనారాయణ, కోశాధికారి బాతుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు, పిల్లి వెంకటేష్ రమేష్, ఆశపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రిక విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3వ తారీఖు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయ శాస్త్రి గారు శిష్యులైన దెందులో శ్రీరామవారితో జరిపించబడడం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదవతి వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం అన్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నీరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవ స్వామి గారి కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు
కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దీవెనాలతో మొదలవుతుంది. శనివారం ఉదయం శాటిలైట్ సిటీ సి బ్లాక్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 100 రోజుల్లో ఏం జరుగుతుందో ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయాయన్నారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నింటినీ గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని గాడిలో పెడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన మొట్టమొదటి పని పెంచి ఇస్తారన్న పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకి పెంచి ఈ నెల నుంచి అయితే ఇస్తామని అన్నాము. ఆ 3 నెలలకి చెందిన 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించారని అన్నారు. గత ప్రభుత్వం మీ ఆస్తిపై హక్కులను హరిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చిందని, తద్వారా ఆస్తి హక్కు పత్రాలను ప్రభుత్వం తన స్వాధీనంలో ఉంచుకుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆస్తి హక్కులకు భంగం కలగకుండా యథావిధిగా కొనసాగించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మత్స్యెట్టి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, మండల ప్రత్యేక అధికారి కె జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు వాసిరెడ్డి, బాబీ, దార అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, బండారి సత్యబాబు, నిచ్చని కొల్ల సత్యబాబు, పెంక కోటేశ్వరరావు, సరోజిని దేవి, గెద్దాడ కృష్ణ, చౌడాల లాజర్, బెంజమిన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పారు, ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లో డబ్బులు లేవు, కరెంటు బిల్లులు డబ్బులు లేవు, దివాళా తీసిపోయాడు మహానుభావుడు. అన్ని రంగాలు అస్తవ్యస్తమైపోయినాయి. ఇసుక కొరత, మద్యం మొత్తంలో పెంచేశాడు, గంజాయి మొత్తం పెంచాడు. ఇవాళ పరిపాలన అస్తవ్యస్తమైపోయింది. ఒక్కొక్క సంస్థని బాగు చేసుకోవాల్సిన పరిస్థితులు మనం ఉన్నాం. ఒకటి, అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడపాలి? ఇల్లు నడపాలంటే ఉప్పులు పప్పులు డబ్బు కావాలి, కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ల బిల్లు కట్టాలి. డబ్బులు లేకుండా ఇల్లు నడపలేవు. అలాగే ప్రభుత్వాన్ని నడపాలన్నా డబ్బు కావాలి. మొత్తం సంపద అంతా లాగేసి వెళ్ళిపోయారు. సరే, మళ్ళా ఇప్పుడు మొదలు పెట్టాము. ఒకటి, కేంద్ర సహకారం, మోడీ గారి సహకారం తీసుకుని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డునేసుకోవాలి. కొత్త అప్పులు పుట్టాలి, పాత అప్పులు తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ సహజంగా జరిగాయి. అందుకని మోడీ గారి సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. విశాఖ రైల్వే జోన్ పెట్టేదానికి నిర్మాణం తీసుకున్నాం. ఆగిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులను క్లియర్ చేయడం కోసం ఒప్పందాలు చేస్తే ముందుకెళ్తాము. మాట ఇచ్చిన ప్రకారం మొదటి రోజునే సంతకాలు పెట్టిన ఏమైతే తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నీ భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసం హక్కులు మార్చేశారు. నీ ఆస్తి కూడా వాళ్ళు కబ్జా చేసేయచ్చు. నీ హక్కు నీకు లేదు. ఊరి మీద, ఇంటి మీద, ఇంటి పైన అన్ని హక్కులు ఆడకే పెట్టేసి చేస్తే ఆ చట్టం ముందు రద్దు చేసి మీ ఆస్తులు కాపాడాడు చంద్రబాబు గారు. ఫస్ట్ యాక్ట్ అండి. అలాగే 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చి స్కూళ్ళన్నీ బాగు చేస్తానని చెప్పి ఆర్డర్ వేశారు. రేపు డిసెంబర్ కల్లా 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలలో ఉపాధ్యాయులు కొత్త లేకుండా చేయడానికి నిర్ణయించారు. అది రెండోది. మూడోది, మీకు తెలుసు, గతంలో 3,000 పెన్షన్ ఇస్తారని 5 ఏళ్ళు పెట్టింది 3 ఏళ్ళు పెన్షన్. అదే చంద్రబాబు గారు 2,000 రూపాయలు చేసి 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసి ఇచ్చాం. 4 నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3,000 చేస్తానన్నాడు, నమ్మించాడు, చేశారు వరకు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ 24వ వార్షికోత్సవ సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు హాజరై భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశేష జనం పాల్గొనడం ద్వారా మంచి ఆదరణ లభించిందని అన్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాటవరం రాజుగారి ఆధ్వర్యంలో అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. గత
గత 24 ఏళ్లుగా ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే మంచి ఆలయాన్ని నిర్మించారు. ఎవరి సహకారం కోరకుండా ఆయనకంతటా ఆయనే చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించారు. మేమందరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజుగారికి శుభాభివందనలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. కాటం రాజు గారి ఫ్రెండ్ సర్కిల్లో మనకి లక్ష్మీ గణపతి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అశేష జనాన్ని చూస్తే మనకి ఎంత ఆదరణ, ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అనేది మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఏదో సరదాగా పార్టీ చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళడం కాదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు, 10 మందికి బాగుపడే కార్యక్రమాలు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయొచ్చు అని బెస్ట్ ఎగ్జాంపుల్ కాటం రాజు గారు. సో ఫ్రెండ్షిప్లో ఇలాగా ఒక పుణ్య కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మన రాజమండ్రి పుణ్యస్థలం గోదావరి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాంటి పుణ్యస్థలంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో గర్విస్తున్నాం. థ్యాంక్ యూ. అష్టలక్ష్మి పూజ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి. 24 సంవత్సరాలుగా కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి. మన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45, 46, 47, 48 డివిజన్లకు సంబంధించి క్వారీ రోడ్డు శివాలయం టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్, అన్న క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్జీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి ప్రజలకి హామీ ఇచ్చున్నాం, తప్పకుండా చెయ్యాలని చెప్పి అది కూడా చేయడం జరిగింది. మొన్ననే ఒకళ్ళు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన రోజున ఒక మహిళ వచ్చింది. బాబు చాలా రుచికరంగా ఉంది, మా ఇంట్లో మొబైల్ కింగ్ వండేయాల్సిన అవసరం లేకుండా పోయింది, చాలా బాగుంది, అందరూ వచ్చి భోజనం చేసి వెళ్తాము అని చెప్పారు. లేదమ్మా, వండుతూ ఉండు, వండడం మర్చిపోయావంటే ఏదో ఒక రోజు వండుతావు, ఆ తిన్న తర్వాత మళ్లీ అతను ఆరోగ్యశ్రీ పట్టుకొని పరిగెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి. అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని ఆవిడకి చిన్న సూచన కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఎలా నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నది మా ఆలోచన. ఈ నవ్వులు మిగలాలనే దివాళీ రోజున ఇచ్చిన హామీకి అనుగుణంగా ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎన్డీఏ కూటమి ఇస్తా ఉందని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అందులో మొదటి గ్యాస్ సిలిండర్ దివాళీ రోజున మీకు కానుకగా ఇస్తా ఉన్నాం. పేల్చకండి, వాడండి. మనం ఆనందంగా ఉండాలని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. మీరు గమనించాలి, వీళ్ళిద్దరు ఎలా చేయగలుగుతున్నారు అప్పు చేయకుండా అని. కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈరోజు బీజేపీ కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ అవుతా ఉన్నాయి. మనకి గతంలో చూసాం, మీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళం మీ అందరూ రాష్ట్రానికి ఎన్ని రాజధానులు అని. మీరు ఎలా చూపించేవారు 3 అని. ఒక చిన్నపిల్లడు కన్ఫ్యూజ్ అయిపోయి 6, 7, 8 అని అడిగేవాడు. కానీ మనకి గౌరవపదంగా ఒకటే రాజధాని, అది అమరావతి అని కేంద్రం చెప్పడంతో పాటు 15,000 కోట్లు డబ్బు మనం ఇవ్వక్కర్లా, డబ్బు మన వెనక్కి కట్టక్కర్లా. 15,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు బీజేపీ. ఈరోజు పోలవరానికి 10,000 కోట్లు ఇచ్చారు. విజయవాడలో ఇందాకే మన అధికారులు చెప్తా ఉన్నారు, నీట మునిగింది, ఆస్తి నష్టం, ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తా ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో అధికారులు, మొత్తం అధికార యంత్రాంగం రాజమండ్రిలో కూడా మీరు చూస్తున్నట్టు ఉంటారు.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దుకాణాలు ఏర్పరచుకొని 20 సంవత్సరాల నుండి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబం జీవనం గడుపుతున్నారు. అయితే ఉన్నపలంగా మున్సిపాలిటీ అధికారులు పోలీసులు వెంటనే ఖాళీ చేసేయాలని చెప్పడంతో వారి బ్రతుకులు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి. ఉదయం టిఫిన్ బజ్జీలు బండి పెట్టుకోవడంతో పోలీసులు చెప్పడంతో అక్కడ ఉన్న బంకులను తొలగించడంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ కన్నీరు పర్యంతమయ్యారు. సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి, మా కుటుంబం ఎలా జరుగుతుంది అంటూ వాపోయారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ సందర్భంగా మొత్తం అక్కడ ఉన్న చిన్న చిరు వ్యాపారుల బంకులను తొలగించడం జరిగిందని తెలిపారు. రంగోలి దానికి మా పరిస్థితులు ఏమైపోవాలో, మా సామాన్లు సరుకులు ఇవన్నీ వెళ్ళిపోవాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేము దీని మీద మేము సెర తీసుకొని బతుకుతున్నాము. అల్లకాలు ఇళ్ళకాలు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మా పిల్లలు మేము ఏమైపోవాలో మాకు అర్థం కావడం లేదు. కావాలో పచ్చి సరుకు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? 50 లీటర్ల పాలు మా పరిస్థితి ఏం కావాలో చెప్పు. ఒకవేళ సాయంత్రం అని చెప్తుంటే మేము సరుకు తీసుకోకపోదాము. మున్సిపాలిటీలు పోలీసు వాళ్ళు వచ్చి మేము అన్నారు తీసినట్టు లేకుండా లేదని ఒక్కరైనా వచ్చింది. మేము మా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? మా బతుకు జరుగు దీని మీదే మేము బతికేది పిల్లలు తల్లడము. మా పరిస్థితి ఏం కావాలో మాకు నిర్ణయం చేయాలి. మేము పోయి పెద్దలకనే పడతాం పోయి ఆయన కానికే పోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మొన్న పోయింటే లేడు, మళ్ళీ ఇప్పుడు పోవాలి. మా పరిస్థితి ఈ పరిస్థితులు ఉంది. మేము గెలిపించుకునే కదా, గెలిపించుకునే పరిస్థితి అయినా మాకు నెరవేర్చాలి కదా. మాకు నిర్ణయం చేయాలని మేము అందరం పోవాలని అనుకుంటున్నాం. అది అంటే మీకేం యథావిధిగానే వారం పెట్టుకుని దాని మీద చేసుకుంటున్నాం సార్. ఒకరోజు టైం తిట్టేదాం మీరు వెళ్ళాను ఆడివాళ్ళు ఇప్పుడు తీకుతూనే కానీ ఒక్కళ్ళము పెట్టకుండా అన్ని పెట్టాలంటే బతికేది దీని మీదనే సార్. ఒక వాళ్ళకు బతుకుతున్నాం సార్. గుడ్లు 3 పెట్టెల గుడ్లు, బొండాల పిండి వాళ్ళు పానాలు బాగాలేదని ఊర్లో పోయినారు. నేను ఒకసారి చెప్పాలి, వాళ్ళు ఇల్లు హెల్ప్ చేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డ్ సంబంధించి 10 షాపుల్ని మరియు క్యాంటీన్లను కడప జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు, నంద్యాల మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి వారి ఆధ్వర్యంలో షాపులు అద్దె కొరకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో సుమారుగా 50 మంది పోటీదారులు పాల్గొన్నారు. సర్కార్ పాట 4500 అంటూ చెప్పడంతో పోటీదారులు సై అంటే సై అంటూ హోరాహోరీగా వేలంపాటలో పోటీపడ్డారు. ఒక షాపు 9500 నుండి 11500 వరకు పోటీదారులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కడప జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో అద్దెకు
షాపులు వేలంపాట నిర్వహించడం జరిగిందని వేలంపాటకు పట్టదారులు ఎక్కువగా పాల్గొన్నారు. మేము అనుకునే దానికి ధీటుగా షాపులు రావడం జరిగిందని ఈ షాపులు 5 సంవత్సరాల వరకు వారికి ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించిన 2 క్యాంటీన్లకు టెండర్ల ద్వారా పోటీ పడ్డారు. నూనెపల్లి క్యాంటీన్ 20,000, టెక్కే మార్కెట్ యార్డ్ దగ్గర క్యాంటీన్ 30,000 రూపాయలకు టెండర్లు వేయడం జరిగిందని ఇది 2 సంవత్సరాల పాటు వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు శేషిరెడ్డి, శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. 6,200 టోకెన్ నెంబర్ 22 8,000 టోకెన్ నెంబర్ 22 8,000 టోకెన్ నెంబర్ 22 8,000 షాప్ నెంబర్ 1కి ఒకటోసారి 8,100 టోకెన్ నెంబర్ 5 8,100 టోకెన్ నెంబర్ 5 8,200 టోకెన్ నెంబర్ 2 8,200 టోకెన్ నెంబర్ 2 టోకెన్ నెంబర్ 45 8,400 సార్ ఐదో నెంబర్ 8,400 8,400 8,600 8,700 టోకెన్ నెంబర్ 2 5,800 సార్ 9,000 టోకెన్ నెంబర్ 22 9,100 సార్ 9,100 టోకెన్ నెంబర్ 5 9,100 టోకెన్ నెంబర్ 5 9,100 టోకెన్ నెంబర్ 5 ఒకటోసారి 9,100 టోకెన్ నెంబర్ 5 మూడోసారి 7,000 7,000 టోకెన్ నెంబర్ 22 ఈరోజు మనకు నూనెపల్లి మార్కెట్ యార్డ్లో కొత్తగా నిర్మించినటువంటి కమర్షియల్ షాప్స్ను ఆక్షన్ చేయడం జరిగింది. దానికి చాలామంది పోటీ పడడం సంతోషదాయకము. అది 9,700 నుంచి 11,000 వరకు, హైయెస్ట్ 11,000 పోవడం జరిగింది. దీనికి అదనంగా GST కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా టెక్కీలోను నూనెపల్లి మార్కెట్ యార్డ్లో క్యాంటీన్స్ కూడా టెండర్స్ పిలవడం జరిగింది. టెక్కీ 30,000 నెలవారీగా 30,000కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా నూనెపల్లిది 20,000కు కేటాయించడం జరిగింది. దట్స్ ఆల్. 2,000 పోవడం జరిగింది. అదేవిధంగా నూనెపల్లి 12,000 పోవడం జరిగింది. ఈ ఆక్షన్స్ అందరి సమక్షంలో పారదర్శకంగా అందరి అంటే మీ ప్రెస్సులు అయితేనేమి పోలీసుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్జీడీఎం సార్ తెలిపినట్టుగానే ఈరోజు మీ అందరి సమక్షంలో అంటే విలేకరుల సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో మా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనాలు టార్గెట్ చేసిన దొంగలు ఒక నెలలో 20 బైకులు చోరీ లబోదిబ్బోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు తీస్తున్న వాహనదారులు. వివరాలకు వెళ్తే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వారి వైద్యం చేపించుకోవడానికి వాహనాలు వచ్చిన వారి వాహనాలని టార్గెట్ చేస్తున్నారు దొంగలు. హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ మోటార్ బైక్ కూడా చోరీ చేశారు. సెక్యూరిటీ రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏముంటుందని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో 18 బైకులు దొంగతనానికి గురయ్యాయి. ఈరోజు మధు అనే యువకుడు హాస్పిటల్ వారి బంధువులను చూడడానికి రావడంతో తన బైక్ ప్లేస్లో పెట్టి హాస్పిటల్ లోపలికి వెళ్లి వచ్చే లోపల బైక్ కనపడకపోవడంతో చుట్టుపక్కల ఎంత వెతికినా కనబడలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా మధు అనే వ్యక్తి బైకు సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగిందని పోలీసు అధికారులు స్పందించి నానా బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగిందని వెంటనే పోలీసు అధికారులు నాకు న్యాయం చేయాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిలక్ రోడ్లో భారీ అన్న సమారాధన. రాజమండ్రి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భారీ ఏర్పాట్లు. దేవి చౌక్లో అక్టోబర్ 3 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం. రాబోయే దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 లైవ్ టీవీ న్యూస్.